హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాశ్వి కిచెన్. ఈరోజు మన కాశ్వి కిచెన్లో ఈ సమ్మర్కి చల్లని ఐస్ క్రీమ్ అనేది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తానండి. వంట రాని వాళ్ళ సైతం చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాం. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ పాలైతే వేసుకొని వేడి చేసుకోండి. సో పాలైతే మరుగుతూ ఉంటాయి ఒక పక్క. మరొక పక్క ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని తగినన్ని పాలు వేసుకొని ఉండలు అనేవి ఏం లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద పాలైతే పొంగుకొచ్చాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ అయితే తగ్గించుకొని మరో 2-3 నిమిషాలు బాగా మరిగించుకోండి పాలని. సో వాటర్ అయితే ఏమి యాడ్ చేయకుండా ఈ పాలని చక్కగా ఒక 3 నిమిషాలు బాగా మరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే మనకి పాలు అనేవి చిక్కబడిపోతాయి అన్నమాట. సో మరొక నిమిషం వరకు బాగా కలుపుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకొని ఒక నిమిషం బాగా కలిపేశారంటే మనకి చాలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వండి. సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడైతే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని మూత పెట్టి ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. సో 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. సో మనకి ఫ్రిడ్జ్లోంచి 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం గడ్డ కట్టింది కదా. ఇలా గడ్డ కట్టిన దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మరొకసారి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ముందైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న అర లీటర్ పాలకి అరకప్పు చక్కెర అయితే వేసుకొని ఒకసారి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని బౌల్లోకి వేసుకొని ఓవర్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ మనం ఓపెన్ చేసి చూసారంటే ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అనేది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.